అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించుకునే విషయం ఏమంటే ప్రేమతత్వం గురించి. ఈ యొక్క ప్రేమతత్వం గురించి తెలుసుకోవాలంటే మొదటగా నిన్ను నువ్వు గమనించుకోవాలి. నిన్ను నువ్వు గమనించుకోవడం అంటే నీ లోపల ఏం జరుగుతుంది, నీ లోపల జరిగే యొక్క కదలికలను గమనించుకుంటే నీకు అర్థమవుతుంది. ఆ కదలికలు ఎదుటివారిని దుఃఖపరిచే విధంగా ఉన్నాయా లేదా ఆనందపరిచే విధంగా ఉన్నాయా? అది దుఃఖపరిచే విధంగా ఉన్నాయి అంటే మొదట మనల్ని దుఃఖపరుస్తాయి అవి, తర్వాత అవి ఎదుటివారి మీద పడతాయి. అదే ఆనందపరిచే విధంగా ఉంటే, ఎదుటివాడు ఆనందపడ్డాడంటే మొదట ఆనందపడేది నువ్వే, తర్వాత ఎదుటివాడు ఆనందపడతాడు. అంటే మనమే ఆనందపడతాం. మొదటగా దుఃఖించాలని చూపిస్తే మొదట దుఃఖించేది కూడా మనమే. అంటే ఎవరినైతే మనం ఇబ్బంది పెట్టాలని చూస్తామో, ఫస్ట్ ఎవరైతే ఇబ్బంది పెడదాం అనుకుంటారో వారే ఇబ్బంది పడతారు. వాళ్ళకు వచ్చే ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది. దీనికి తోడు ఆ బాధ పెట్టినప్పుడు నీలో జరిగే మార్పులు ఏంటంటే, ముందు అనారోగ్యం పాలవుతావు. నీకు అదేమంటే తెలియదు. నువ్వు అతన్ని బాధ పెట్టి ఊరుకుంటావు, కానీ అతను అవపడ్డ ప్రతి క్షణం కూడా నీకు నీ లోపల బాధ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అదే నువ్వు అతన్ని ఆనందపరిచి ఉంటే నీకు అతను అవపడ్డ ప్రతిసారి కనపడ్డ ప్రతి క్షణం కూడా నీకు అతనికి మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. ఎప్పుడు కూడా మనం సత్సంబంధాల మీదనే మన యొక్క దృష్టి ఉండాలి. మన ఆనందంగా మన ఆత్మ ఉన్నతి జరగాలి అంటే ఎక్కువ సత్సంబంధాల మీదనే ఉండాలి. ఆ సత్సంబంధాలు కూడా ఎలా ఉండాలి అంటే, తెలవాలంటే కూడా మనకు ఈ దుఃఖపెట్టేవి కూడా ఉంటాయి. ఆ దుఃఖం ఉంటేనే ఈ ఆనందం అనేది, అంటే సుఖం అనేది ఎలా ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. అందుకనే పగలు ఉంటేనే రాత్రి విలువ తెలుస్తుంది, రాత్రి ఉంటేనే పగలు విలువ తెలుస్తుంది. మనం ప్రేమతత్వంతో ఉన్నప్పుడు ఎదుటివారిలో ఉన్న ఎన్నో అనారోగ్యాలను మనం తీసేయచ్చు. ఎదుటివారు ఎంతోమంది చాలా అనారోగ్యాల పాలవుతున్నారు. చాలా సహజంగా, చాలా వరకు. ఎందుకంటే వాళ్ళ లోపల ఆ ప్రేమతత్వం అనేది లేదు. ఆ ప్రేమతత్వం లేక, నిన్ను నువ్వు అర్థం చేసుకునే శక్తి లేక, ఆ ప్రేమతత్వం లేకపోవడం వల్ల నువ్వు చాలా అనారోగ్యాల పాలవుతున్నావు. ప్రతి చిన్నదాన్ని మనం కోప్పడుతుంటాం, ప్రతి చిన్నదానికి బాధపడుతుంటాం. దాని ద్వారా మన ఆరోగ్యంలో చాలా మార్పులు. బాగా బాధపడడం ద్వారా నువ్వు ఆటోమేటిక్గా నీ యొక్క బరువు పెరుగుతుంటావు. అది నీకు తెలియకుండానే జరుగుతుంటుంది, అది నీకు అర్థం కాదు. దానికోసం నువ్వేం చేస్తావు, ఉరుకులు పరుగులు పెడుతుంటావు, హాస్పిటల్లో తిరుగుతావు ఎక్కడ తగ్గుద్దని, లేకపోతే డైటింగ్ మెయింటైన్ చేస్తావు తగ్గుతుందని, ఇంకెన్నో రకాలుగా ప్రయత్నిస్తావు. ఏ విధంగా తగ్గుద్దా, ఆ విధంగా తగ్గుద్దాని. నువ్వెన్ని ఉన్నా కూడా తగ్గదు. ఆ డైట్ మెయింటైన్ చేసినప్పుడు లేదా మెడిసిన్ వాడినప్పుడు మాత్రమే తగ్గుతుంది. ఎందుకంటే నీ లోపల ప్రేమతత్వం అనేది లేదు. ప్రేమతత్వం కోల్పోయినావు, బాధపడుతున్నావు. అంటే నీ లోపలికి వెళ్ళి ఆ మూలాల నుంచి బాధను అనేది తీసేసుకోవాలి. ఎక్కడైతే నీ బాధాతత్వం ఉందో ఆ బాధను తీసేయాలి నీ లోపల నుంచి. ముందు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నావు. నీ లోపల ఆ ప్రేమతత్వం లోపించి
అంటే ఎక్కడ వాడినా కూడా, ఏం చేసినా కూడా అప్పటి వరకే అది ఉపశమనం దొరుకుతుంది. ఏది వాడినా కూడా ఎక్కడో కొన్నిసార్లు మాత్రమే పూర్తి ఉపశమనం దొరుకుతుంది, కానీ చాలా వరకు మాత్రం పూర్తి ఉపశమనం దొరకదు. పూర్తి ఉపశమనం ఎప్పుడు దొరుకుతుంది అంటే నీ లోపలికి వెళ్ళి ఆ మూలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మూలాలను వెతికి తీసేసే వరకు కూడా నీకు అనారోగ్య సమస్యల నుంచి, బాధల నుంచి బయటికి రాలేవు. ఒక డబ్బు రావాలన్నా కూడా నీలో ఆ ప్రేమతత్వాన్నే పెంచుకోవాలి. మనలో గుణాలను పెంచుకున్న కొద్దీ మన లోపలికి అన్నీ వస్తాయి. మన ఇంటికి వస్తాయి, నీ ఇంటి గడపలోకి వస్తాయి. మన లోపల ఆ ప్రేమతత్వం లేకుండా ఎవరినో బాధించే తత్వం నీ లోపల ఉండి వాళ్ళని బాధిస్తూ ఉంటే నీ కూడా ఆ బాధించేవి నీ దగ్గరికి వస్తాయి. అరే నేనేం చేశాను, నేను ఇప్పటివరకు బాగా ఉన్నాను కదా, నా దగ్గర డబ్బు ఉంటే ఇప్పటివరకు ఎంతో చాలా బాగున్నాను కదా, నేను ఇప్పటివరకు ఎందుకు ఇలా అయింది, నా జీవితం ఎందుకు ఇలా జరుగుతుంది. ఎవరికి వారు తరచు చూసుకోరు. వెనక మళ్ళీ నా లోపల ఏం జరుగుతుందని ఎవరు చూడరు. నీ లోపలికి వెళ్ళి నువ్వు గమనించు. నీ లోపలనే ఉంది దేవుని రాజ్యం. సత్యసాయి బాబా చెప్తారు, అనంత ప్రేమ స్వరూపులారా అంటారు. దాంట్లో ఎంతో అర్థం ఉంది, దివ్యార్థం ఉంది. ప్రతి ఒక్క మహాత్ముల యొక్క మాటలు వినాలి, మహాత్ములు ఏం చెప్తున్నారని అర్థం చేసుకోవాలి, మహాత్ముల యొక్క సత్సంగాలు వినాలి. సత్సంగంలో నీకు కావాల్సిన యొక్క సరి అయిన సబ్జెక్ట్ తీసుకోవాలి. మనకు కావాల్సింది వాళ్ళు ఏం చెప్తున్నారు అర్థం చేసుకోవాలి. జీసస్ గారు అంటారు, నీ లోపలే దేవుని రాజ్యం ఉన్నదని. దేవుని రాజ్యం నీ లోపలే ఉంది, బయట ఎక్కడో లేదు. ఆ ప్రేమతత్వాన్ని పెంపొందించుకో. గుడికి ఏ విధంగా అయితే జనులు భక్తులు వెళ్తారో నీ దగ్గర కూడా అదే విధంగా వస్తారు. ఆ ప్రేమతత్వం లేకనే నీ దగ్గర ఎవరు ఉండరు. అట్లానే మనం పూర్తిగా ప్రేమతత్వంతో ఉంటే మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అంటే మనము కోప్పడవలసిన దగ్గర కోప్పడాలి, నటించాలి, నటిస్తూ జీవించాలి. మళ్ళీ అక్కడ వరకు అదంతవరకే. ఆ తర్వాత మళ్ళీ నువ్వు నీ లోపల నువ్వు ఉండి నిన్ను నువ్వు గమనించుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉండాలి. ప్రేమతత్వం వలన ఎన్నో ఉపయోగాలు. నువ్వు ఎవరి కోసం వెతకవలసిన అవసరం లేదు. నువ్వు అనుకున్న మరుక్షణంలో అన్నీ వస్తుంటాయి. ఈ క్షణాన్ని నువ్వు మంచిగా వాడుకున్నావు, అందుకని నీ దగ్గరకు అన్నీ వస్తుంటాయి. అందరూ భూమి మీద ఆనందంగా జీవించడానికి వచ్చాం. కానీ దీంట్లో బట్టి కొట్టుకొని పోతున్నాం, మాయలు పడి. మనము ఆనందంగా ఉండాలి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆనందంగా ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఒకరం ఆనందంగా ఉంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అందరూ ఆనందంగా ఉంటారు. ఆనందమే మన జీవిత పరమావధి. ఆనందమే మన ఆత్మోన్నతి. ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం కూడా ఆత్మోన్నతే. దుష్కర్మలు చేసినప్పుడు నీ యొక్క ఆత్మోన్నతి చాలా కిందికి పడిపోతుంది. సమాజం కోసం నువ్వు పనిచేసినప్పుడు సరి అయిన పని,
అందరిని ప్రేమతత్వంలో ఉండేటట్టు చేయడం, ఒక ధ్యానం నేర్పడం, ఒక అహింస గురించి చెప్పడం, ఇలాంటి ఒక సరైన సబ్జెక్టు మనం ఎంచుకొని సరైన దారిలో వెళ్ళేటప్పుడు నీకు అంతా బాగా జరుగుతుంది. ఎక్కడ నీ గురించి నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విశ్వం మొత్తం నీదే, ఈ బ్రహ్మాండం మొత్తం నీదే, బ్రహ్మాండం మొత్తం నీవే అయి ఉన్నావు. ఈ మనసులో ఆలోచన లేనప్పుడు ఎప్పుడు నీ పక్కనే అందరూ ఉంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు, అందరూ కూడా, ప్రతి ఒక్క యోగులు. అందుకు ఎవరు అడిగారట చనిపోయిన తర్వాత పోయి, శివ శివ అని చెప్పి నేను ఎన్నోసార్లు పిలిచాను శివయ్య, నువ్వు నాకు అవపడలేదు ఉందని. అంటే అప్పుడు శివుడు చెప్పిండంట, నువ్వు శివ శివ అని ప్రతిక్షణం స్మరించిన ప్రతిక్షణం కూడా నీ పక్కనే నేనున్నాను, కానీ నువ్వు నన్ను చూసే కళ్ళు నీకు లేవు. ఎందుకంటే నీకు మనసు అనే మాయగోడ నీ పక్కన ఉంది. ఆ మనసు అనే మాయగోడని తీసేయి. అనుక్షణం నీ పక్కనే ఉన్నాను నేను. ఇప్పటికీ కూడా ధ్యానంలో జరిగేది అదే. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనల వేగం తగ్గుతుంది, ఆలోచనలు మొత్తం ఆగిపోతాయి. నిర్విషయ మనసు అనేది లేకుండా పోయినప్పుడు నువ్వు పిలిచిన ఏవే బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, అందరూ కూడా నీ దగ్గర వచ్చి కూర్చుంటారు. ఎప్పుడైనా కూర్చుంటారు, అప్పుడు నీకు అవపడతారు. మనసు లేనప్పుడు నీ మూడో కన్ను తెరుచుకుంటుంది, దివ్య దృష్టి అనేది ఏర్పడుతుంది, వస్తుంది. అందరూ కూడా ప్రేమతత్వంతో అద్భుతంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.